నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు నెలకి ఒక 100, 50 వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప. ఆయన చేసేస్తారు. ఎందుకనంటే ఆయన యొక్క పదవి అటువంటిది. అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి? అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏంటి? అసలు దాని గురించి లెక్కే లేదు. ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి ఉజ్జయినియే, అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకానొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరు ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరే వేదప్రియుడు. మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. చాలా అందమైనటువంటి పద్యాలు, అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. అందులో మానకయందు నుండు నిగమ ప్రియుడున్ ద్విజవర్యుడు ఈశ్వరార్చానియత వ్రతుండకిల సద్గుణ శోభితుడిద్ధ కీర్తి అవ్వానికి నల్వురాత్మజులు పావనమూర్తులు లోకపూజితుల్ సూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారలెంతయున్. ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది ఈ సన్నివేశం. అక్కడే ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుపం ఉంది. ఆయనకి తెలియలేదు. తెలియక చీకట్లో వెడుతూ ఆకలేసింది. ఇక్కడ నేను 4 ఎండు పుల్లలు కనపడ్డాయి, వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం ఓ పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం, ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు. నెగడు వేసి వెలిగించాడు. ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది. ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి? ఆయన ఏం కోరుకున్నాడు? చపాతీ ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాల్చే తిని వెళ్ళిపోదాం, క్షుద్బాధ తీర్చుకోవచ్చు, ఆకలి తీరుతుంది. పూరీ పిండి డబ్బా ఉంది లారీలో, ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు. ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఇలా ఇలా చూపించాడు. ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది, కాస్త ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు. మంచి శీతాకాలం, బయట చలిగా ఉంది, ఈ నెగడు వెలుగుతోంది. ఆయన వెలిగించిన అగ్నిహోత్రమునకు మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట, అదే దాని ప్రయోజనం. కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు వెచ్చటి సెగ తగులుతోంది. ఇది అనుషంగిక ప్రయోజనము. మీరు అడగకపోయినా ఆ ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి. నాకు అక్కర్లేదండి, ఎందుకంటే చలిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు, నా చపాతీ కాలిపోతే చాలందంటే అదేం విందో, అది ఇస్తుంది అంతే, దాని ధర్మం అది. 3, మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది. ఎందుకని? అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు, వెలుతురు ఉంటుంది. నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను, ఎందుకు ఈ వెలుతురు? అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు, వెలుతురు ఇచ్చేస్తుంది. 4, అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో, నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది, కానీ దగ్గరకు రాలేదు. ఎందుకు రాలేదు? అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం, అందుకని అది రాదు. ఇప్పుడు అసలు ఒక పాము మీ దగ్గరికి రాలేకపోతోంది, మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది. మీకు తెలియాలా ఈ విషయం? మీకు తెలియక్కర్లేదు. లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు, నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుక లేదు. అలాగే వేదమును నమ్మి, భగవంతుణ్ణి నమ్మి
ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో అవి ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు. వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి, వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకం నమ్మరు అవసరమన్నాడు. అందుకని నేను ఉన్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి, వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి, రక్షించాలి వాడిని. ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో అది ఈయన ఇస్తూ ఉండాలి. కాబట్టి ఏమి ఇచ్చాడు వేదప్రియుడికి, 4 కుమారుల్ని ఇచ్చాడు. 4 కుమారుల్ని ఇస్తే ఒకడు పనికి మాలిన వాడు కాడు, అందులో 4 సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాన పరులే. అందుకని ఆత్మజులు, తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు. 4 కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం, షట్కాల శివార్చన, ఒక్క అబద్ధం చెప్పకపోవడం, తండ్రి గారిని దైవంలా చూడడం, తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం, దొరికిన దానితో తృప్తిగా జీవించడం, అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు. వీడు ఒకానొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసి వస్తుందేమో, వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో, రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ఎందుకు చేసేస్తాడు, తన భక్తుడు బెంగెట్టుకోకూడదు, బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే. ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు. ఇది ఈశ్వరార్చనా కళాశీలుల యందు ప్రకాశించేటటువంటి రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు. ఈ 4కి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి. ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది. చట్ ఫట్ ఠప్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి, దిక్కుమాలిన పేర్లు, వీడి వ్యగ్రత బయటపడుతుంది. ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి, చూసేటప్పటికి మనకు పొంగు వస్తుంది. అబ్బా ఎంత గొప్ప పేర్లు రా ఇవి అనిపిస్తుంది. చూడండి, అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు. 2వ వాడికి ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు. 3వ వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు. 4 ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు. ఎంత చక్కటి పేర్లు చూడండి. పురాణ పరిశీలనమునందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి. లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకుని దిక్కుమాలిన పేర్లన్నీ సెలెక్ట్ చేయలేదు. వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తరింప చేస్తోంది. వశిష్ఠుడు పెట్టకుండా దశరథుడు కూడా పట్ట పెట్టుంటే మన బతుకులు పట్ట అయిపోయింది కదండి. ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది. పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో. తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు అజామిలుడు మోక్షాన్ని పొందలా. కాబట్టి పేరంత గొప్పది కనుక చక్కగా 4కి 4 కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు. వేదప్రియుడు ఏమయ్యాడు ఇక చెప్పక్కర్లేదు దాని గురించి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత 4 పిల్లలు చక్కగా యోగ్యులై ఉన్నారు. మనస్సుని భగవంతుని యందు పెట్టాడు, భగవంతుని యందు లీనమైపోయాడు. అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు తరించడం వరకు కూడా ఎవరు